బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అలాగే వన్ ఆఫ్ ద బెస్ట్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసిన సినిమాగా పుష్ప 2 సినిమా నిలుస్తుంది. రీసెంట్ టైమ్ లో టాప్ స్టార్స్ నటించిన సినిమాలు మంచి రన్ నే సొంతం చేసుకోగా పుష్ప 2 సినిమా డిసెంబర్ నెలలో ఫెంటాస్టిక్ కలెక్షన్లతో అన్ని చోట్ల దుమ్ము దుమారం లేపే రికార్డులను నమోదు చేయగా టాలీవుడ్ చరిత్రలో కూడా కంటిన్యూస్ గా కోటికి తగ్గకుండా షేర్ ను 26 రోజుల పాటు కొనసాగించి అల్టిమేట్ రన్ ను దక్కించుకుంది. ఈ క్రమంలో సినిమా ఆల్మోస్ట్ బాహుబలి 2 ను అందుకుంటుందేమోనని అందరూ అనుకున్నారు. ఎందుకంటే నిన్న ఇవాళ కంటిన్యూస్ గా కోటికి తగ్గకుండా షేర్ ను సినిమా సాధించి ఉంటే మరో రోజు కూడా కోటికి తగ్గకుండా షేర్ ను సాధించి ఉండేది న్యూ ఇయర్ అడ్వాంటేజ్ తో. కానీ వర్కింగ్ డేస్ లో కొంచెం స్లో డౌన్ అయిపోయిన సినిమా మొత్తం మీద 26 రోజులు ప్రీమియర్స్ తో కలుపుకొని నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా షేర్ అందుకుని టాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైమ్ సెకండ్ ప్లేస్ ను హైయెస్ట్ 1 crore షేర్ ను అందుకున్న సినిమాగా నిలిచింది. ఫస్ట్ ప్లేస్ లో ఇప్పటికీ బాహుబలి 2 సినిమా నాన్ స్టాప్ గా 28 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ అందుకుని అల్టిమేట్ రికార్డు హోల్డర్ గా ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. 7.5 ఏళ్లకు పైగా టైం అవుతున్నా ఇప్పటికీ బాహుబలి 2 లాంటి రన్ ను ఏ సినిమా అందుకోలేదు. పుష్ప 2 ఆల్మోస్ట్ క్లోజ్ గా వచ్చినప్పటికీ రికార్డును అందుకోలేకపోయింది. ఇక మూడో ప్లేస్ లో బాహుబలి సినిమా 20 రోజుల పాటు, తర్వాత హనుమాన్ మూవీ ప్రీమియర్స్ తో కలుపుకొని 20 రోజుల పాటు, దేవర సినిమా 19 రోజుల పాటు, అలవైకుంఠపురంలో అలాగే RRR సినిమాలు 17 రోజుల పాటు, F2 సినిమా 16 రోజుల పాటు, రంగస్థలం మహర్షి సినిమాలు 14 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్స్ ను సాధించి టాప్ 10 ప్లేస్లలో నిలిచాయి. ఓవరాల్ గా పుష్ప 2 సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ లాంగ్ రన్ ను రీసెంట్ టైమ్ లో అందుకొని సంచలనం సృష్టించగా కోవిడ్ తర్వాత మాత్రం టాలీవుడ్ తరపున బిగ్గెస్ట్ రికార్డునే నమోదు చేసిందని చెప్పాలి. ఇక ఈ ఏడాదిలో వచ్చే సినిమాలలో ఏ సినిమా అయినా బాహుబలి 2 సినిమా రికార్డును టచ్ చేయగలుగుతుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.